రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ దుకాణాల బంద్ కొనసాగుతుంది. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ పెంచే వరకు నిరవధిక బంద్ కొనసాగిస్తామని చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. గతంలో పౌల్ట్రీ కంపెనీలు రీటైల్ దుకాణాలకు కిలోకు 26 రూపాయల మార్జిన్ ఇస్తూ వచ్చాయని చికెన్ షాప్ యజమానులు తెలిపారు. 20 ఏళ్లుగా ఇదే కొనసాగినప్పటికీ ఇటీవల ఈ మార్జిన్ ను 16 రూపాయలకు తగ్గించారని తెలిపారు. మార్జిన్ 26 రూపాయల నుంచి 16 రూపాయలకు తగ్గించడంతో వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చికెన్ విక్రయాల ద్వారా సరైన లాభాలు రావడం లేదని వాపోయారు. దీంతో దుకాణాలను నిర్వహించడం కష్టంగా మారిందని అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు. కిలోకు కనీసం 30 రూపాయల మార్జిన్ ఇవ్వాలని, మార్జిన్ పెంచే వరకు ఏప్రిల్ 1 నుంచి నిరవధిక బంద్ కు పిలుపునిస్తున్నట్లు వెల్లడించారు. తక్కువ మార్జిన్ కారణంగా వ్యాపారుల జీవనోపాధి సంక్షోభంలో పడిందన్నారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు నిరసన కొనసాగుతుందని స్పష్టం చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ దుకాణాలు మూసివేయడంతో నాన్ వెజ్ ప్రియులు మటన్, ఫిష్ షాపుల ముందు బారులు తీరారు.